ప్రసాద్కి స్వాగతం. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ. మ్యాజిక్ ఫిగర్ 270కి అతి చేరువలో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్. బీహార్లో గంగానదిలో పడవ బోల్తా, 100 మంది గల్లంతు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. బీబీనగర్ ఎయిమ్స్లో ఓపీ సేవలు పునఃప్రారంభం. రాష్ట్రవాసులకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ. బీహార్లో తుది విడత పోలింగ్కు ప్రచారం సమాప్తం. 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో ఎల్లుండి ఓటింగ్. వార్తలోని వివరాలు. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉద్విగ్నభరితంగా సాగుతోంది. కౌంటింగ్ క్లైమాక్స్కి చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు. శ్వేత సౌధంలో అడుగుపెట్టేందుకు బైడెన్ మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉన్నారు. అధ్యక్ష పీఠం కైవసం చేసుకునేందుకు మొత్తం 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా బైడెన్కి ఇప్పటి వరకు 264 ఓట్లు, ట్రంప్కి 214 ఓట్లు లభించాయి. కొన్ని కీలక రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కానందున తుది విజేత ఎవరు అని ఇప్పుడెవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వివరాలు. గత 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న వేళ అధ్యక్ష పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 538 ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారే అమెరికా అధ్యక్షులవుతారు. బైడెన్కు ఇప్పటి వరకు 264 ఓట్లు, ట్రంప్కు 214 ఓట్లు లభించాయి. ట్రంప్ ఇప్పటి వరకు అలబామా, ఫ్లోరిడా, ఇదాహా, ఇండియానా, కాన్సస్ తదితర 22 రాష్ట్రాల్లో గెలవగా అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, డెలావర్ తదితర 20 రాష్ట్రాల్లో బైడెన్ విజయం సాధించారు. ఇంకా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, నెవాడా, అలాస్కా తదితర స్వింగ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జార్జియాలో 98% ఓట్ల లెక్కింపు పూర్తిగాగా ఇప్పటి వరకు ట్రంప్ బైడెన్ కన్నా 27,000 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ను అందుకునేందుకు ట్రంప్ ఈ రాష్ట్రాల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. జార్జియాలో 16, పెన్సిల్వేనియాలో 20, నార్త్ కెరోలినాలో 15, నెవాడాలో 6, అలాస్కాలో 3 ఓట్లు ట్రంప్ సాధించి తీరాలి. జార్జియాలో ట్రంప్ 16 ఓట్లు గెలిస్తే ఫలితాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ఇప్పటి వరకు పెన్సిల్వేనియా, నార్త్ కెరోలినా, అలాస్కాలో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. నెవాడాలో ఆయన గెలవటం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రారంభంలో తడబడిన బైడెన్ క్రమేణా పుంజుకున్నారు. 20 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు రికార్డు దిశగా బైడెన్ దూసుకు వెళ్లారు. ఒబామా కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు బైడెన్కు 7,19,00,000 ఓట్లు రాగా ట్రంప్కు 6,85,00,000 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో మ్యాజిక్ ఫిగర్ అందుకుని హిల్లరీ క్లింటన్ ఓడించి అనూహ్యంగా శ్వేత సౌధంలో అడుగుపెట్టినట్లు ఈసారి కూడా ట్రంప్ విజయం కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బైడెన్కే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏది ఏమైనా స్వింగ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయితే గాని ఈ సస్పెన్స్ వీడదు. అందుకు మరికొన్ని గంటలు ఆగాల్సిందే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్వెస్టర్ల మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Flourish. Strategic disinvestment and monetization of assets on a scale not been before. Historic decision to bring down our share in public sector undertakings to below 51%. Policy regime for private participation in new sectors like coal, space, atomic energy,
railways, civil aviation and defense. New public sector undertakings, policy for rationalized footprint of public sector. Friends, today each sector in India is looking up manufacturing, infrastructure, technology, agriculture, finance, and even social sectors like health and education. Our recent reforms in agriculture open up new possibilities to partner with the farmers in India. With the help of technology, మిగతా వివరాలు. బీహార్లోని భగల్పూర్ జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 100 మంది రైతులు కూలీలతో వెళ్తున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. టిటంగాదియార్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి పడవలో కూలీలు రైతులను ఎక్కించడమే కాకుండా సైకిళ్లు, బైక్లతో నదిని దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మృతదేహాల్ని వెలికితీశారు. మరో 15 మంది దాకా ఈతకోడుతో ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీజు పెంచరాదని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46ని పలు పాఠశాలలు ఉల్లంఘించాయనంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ రోజు తిరిగి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. 11 పాఠశాలలపై విచారణ జరిపి అందులో 10 స్కూల్స్ జీవోను ఉల్లంఘించాయని నివేదికలో పేర్కొంది. మరో స్కూల్పై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు సమయం కావాలని కోరింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుంది. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెలువడిన వార్తలను జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. పాలకవర్గం గడువు ముగియడానికి దాదాపు 3 నెలల సమయం ఉండడంతో అప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు, బాధితులకు సహాయక చర్యలు ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి మొత్తం వాటి మీదనే ఉన్నదని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా ఈ పనుల్లోనే తలమునకలై ఉన్నారని గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. షెడ్యూల్ కన్నా ముందు ఎన్నికలు జరిగే అవకాశం లేదని పునరుద్ఘాటించారు. సంక్రాంతి తరువాత జనవరి చివరి వారంలో షెడ్యూల్ విడుదలై ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ధరణి పోర్టల్ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. భూముల రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న సమస్యలను చర్చించారు. అనంతరం సోమేష్ కుమార్ బీఆర్ కేర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూమ్ ని సందర్శించారు. ధరణి నిర్వహణలో ఏర్పడే సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ధరణి వెబ్సైట్ను 5,84,000 మంది సందర్శించారని చెప్పారు. ధరణి వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని సీఎస్ తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జనగామ జిల్లాలో 1,50,000 ఎకరాల్లో 3.7 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం 110 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తేమ లేకుండా ధాన్యాన్ని మార్కెట్కు తీసుకెళ్లాలని సూచించారు. రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. పోయినసారి 1,49,300 ఈసారి ధాన్యం మనం అంటే 1,43,000 ఎకరాల దాకా వేశాం. మన జనగాం జిల్లాలో 3,70,000 మెట్రిక్ టన్నులు వస్తాయని అంచనా వేస్తున్నాం. కొనుగోలు కూడా 110 సెంటర్లు ఏర్పాటు చేశాం. అన్ని గోనె సంచులు కానీ పోయినసారి కొన్ని ఇబ్బందులు మనకు లోపాలు వచ్చినాయి. వాటిని అన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళా జరగకుండా గోనె సంచులంటే పోయినసారి కరోనా తీవ్రంగా ఉన్నది కాబట్టి గోనె సంచులు దొరకదు. ఇప్పుడు అడ్వాన్స్ తెచ్చి పెట్టుకున్నాం, అమ్మాలీలో పెట్టుకున్నాం.
ట్రాన్స్పోర్ట్లను కూడా పోయినసారి సరిగ్గా చేయలేదని లారీలను ట్రాన్స్పోర్ట్ కూడా మార్చాం. కొద్దిగా గోదాముల కన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోయినసారి ఉన్నాయి అట్లా మక్కలు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటాడంటే అయినా మళ్ళా రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలి, అవసరమైతే స్కూళ్లలో పెట్టండి, కాలేజీలలో పెట్టండి, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టండి, కానీ రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలని ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది దీంట్లో రాజకీయాలు చొచ్చుకొని నిన్న నిజామాబాద్ లో వాస్తవమే సన్న బియ్యం వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంటుంది. అయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళని కూడా ఎట్ట చేయాలనేది నిన్న ఇవాళ డిస్కషన్ చేస్తున్నాడు. వాళ్ళకు కూడా కొంత రేటు పెంచుతా ఉంటాడు. మన కొడకాల మీటింగ్ లో చెప్పాడు. కానీ దీంట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే కేంద్రం మనకు సహకరిస్తలేదు. మీకు ఇన్నే కొనాలి, గిన్ని కిట్టాలే కొంటాలంటే 3 అంతల బండి, ఇది ఏం చేయాలి? గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని చెరువులలో 3,45,00,000 చేప పిల్లలను వదిలినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో 2 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కుల వృత్తుల ప్రోత్సాహానికి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కునేందుకే అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లల పెంపకాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 22 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయగా ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేసిందని పువ్వాడ తెలిపారు. మరి ఆదరణకి నోచుకోలేదు, మరి దాన్ని బంద్ పెట్టినట్టున్నారు కరోనా సమయంలో. మరి ఎమ్మెల్యే గారి సూచనతోని మరి కలెక్టర్ గారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాం. దాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీకి, పాలేరు గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి గ్రామ పంచాయతీ చూసుకోవాలా దాన్ని. రెడ్డి గారు మరి అది సర్పంచ్ గారు వారికి చెప్పి జాగ్రత్త చేసి మంచిగా దాన్ని మళ్ళీ బోటింగ్ అదంతా కూడా బాగా జరిగేటట్టు. మరి ఖమ్మం నుంచి మరి మీ దగ్గరికి రావాలి. యాక్చువల్గా చాలా మంది వస్తారు ఇక్కడ కూడా, పాలేరు నుంచి చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు. శనివారం, ఆదివారం మేము చూస్తే చాలా మంది ప్రజలు ఉండేవాళ్ళు ఇక్కడ. మరి మళ్ళా తిరిగి ఆ కార్యక్రమం జరగడం కోసం అని చెప్పి గ్రామ పంచాయతీ నుంచి దాని నిర్వహణ బాగా చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ఒకసారి మన శాసనసభ్యులు మన కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పాలేరు రైతాంగం అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. వారు తీసుకున్న అనేక చర్యల వల్ల ఇవాళ ఆయన ఒక రైతు బంధుగా మన ఇక్కడ ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో ఉన్నాడు. ఆయన ఒక మంచి శాసనసభ్యుడి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పరిపాలనకి మనం అందరం కూడా మరి మద్దతుగా నిలబడి వారిని మరి మరింత బలోపేతం చేసుకుంటానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలంగాణకు తలమానికమైన యాదాద్రి జిల్లా బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్ కారణంగా గత కొద్ది నెలలుగా వైద్య సేవలను నిలిపివేసిన అధికారులు కోవిడ్ ప్రభావం తగ్గడంతో కేంద్ర ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ ఓపీ సేవల్ని ప్రారంభించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా దూరదర్శన్ ప్రతినిధితో తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మేము ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ ఈరోజు ఈ చూడడం ప్రారంభించినారు. మాకు ఎంతో మంచిగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే మేము హైదరాబాద్ పోయేవాళ్ళం, ఇంతకుముందు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళము, టైం కూడా ఎంతో వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మనం ఎంతో సంతోషకరంగా అయిన విషయం ఇది. మేము చిన్న గ్రామం నుంచి వచ్చినాం ఇక్కడికి. మాకేమన్నా అనారోగ్యం ఉంటే సిటీకి పోవాల్సిన కారణాలు ఉండేది. ఇప్పుడు ఇక్కడ బీబీనగర్ దగ్గర ఇది నిమ్స్ హాస్పిటల్కు వచ్చినాం చూపించుకోవడానికి. మాకు చాలా ఇబ్బంది అవుతుండే ఇంతకుముందుకు, దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ చూపించుకోవడానికి మంచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చినాము. I'm very happy to inform that we have reopened our OPD today. We started this on 2nd June this year,
but due to rise in the corona cases and our staff getting positive and in quarantine, we had to stop for some time. కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులకు అందజేయాల్సిన 5% రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె శశాంక బ్యాంకర్లను హెచ్చరించారు. ఆత్మనిర్భర్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలుపై కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, మెఫ్మా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారుల జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల వరకు రుణాలిచ్చేందుకు ప్రవేశపెట్టిన స్వనిధి పథకాన్ని అమలు చేయడంలో కొంతమంది బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి అర్హత ఉన్నవారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని, లేని పక్షంలో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. We could achieve what was desired and what was planned. Now, I'm very sorry to say, only because of the bankers of this district, as a district, we are at the 15th or 20th position as on date. And I would request PD member to post the district-wise status also on their bankers group to make them realize Atmanirbhar Bharat lo bankers ga mee patra enta advananga poshistunnaro meerandaru andaru, especially corporation limits lo unna branches nunchi. Sanctions vishayamlo Huzurabad 83%, Jemigunta 85%, Choppadanడి 67%, Kottapalli 89% ఉంటే కరీంనగర్ is at 59%. This is less than the, I believe, the state average also. This is as of today 4 o'clock. మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. యార్డులో పత్తి కొనుగోళ్లు, తేమ శాతం, తూకాన్ని పరిశీలించారు. పత్తిలో తేమ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్లో తేమ శాతం ఓ విధంగా, జిన్నింగ్ మిల్లులో మరోలా చూపిస్తున్నారని రైతులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పత్తిని ఆరబెట్టి మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ రైతులకు సూచించారు. నియంత్రిత సాగు విధానం కింద పండించిన సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఐకేపీ సెంటర్లలో నెల రోజులుగా మగ్గుతున్న ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి మాట్లాడుతూ వచ్చిన దిగుబడిని మిల్లర్లు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ చౌరస్తాలో రైతు ప్రజా సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర హామీలకే పరిమితం అవుతోందని, వాటిని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, సన్న రకం బియ్యానికి 2,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ప్లకార్డు చేతబట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కేదారి మాట్లాడుతూ, ఒకవైపు అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా, మరోవైపు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ. మ్యాజిక్ ఫిగర్ 270కి అతి చేరువలో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. కౌంటింగ్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్. బీహార్లో గంగానదిలో పడవ బోల్తా, 100 మంది గల్లంతు, కొనసాగుతున్న గాలింపు చర్యలు.
బీబీ నగర్ ఎయిమ్స్లో ఓపీ సేవలు పునః ప్రారంభం, రాష్ట్రవాసులకు అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ. బీహార్లో తుది విడత పోలింగ్కు ప్రచారం సమాప్తం. 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో ఎల్లుండి ఓటింగ్.